హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మండే రోజు అనమాట. మండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి. ఇంకా ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇంకా ముందుగా అయితే ఇక్కడ మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే చేసేసాను అనమాట. ఇడ్లీ చేశాను. అండ్ ముందు రోజు రైస్ ఎక్కువగా మిగిలి ఉంటే ఇంక ఇలా తాలింపు అయితే వేసానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా వేసేసుకోవచ్చు. పల్లీలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా అలా వేసేసి అయితే తాలింపు పెట్టేశాను. అండ్ ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేశాను. ఇంకా ముందు రోజు టమాటో చట్నీ చేస్తే అది కూడా ఉంది. అండ్ చాలా బాగా కుదిరింది అనమాట పల్లీ చట్నీ అయితే. ఆ రోజైతే ఒక్కొక్కసారి హడావుడిగా చేసినప్పుడు మాత్రం బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనము చూసి చేస్తాం కదా, అప్పుడైతే అస్సలు బాగోదు. అలా కుదురుతుంది అనమాట నాకైతే. ఇంకా నేనైతే మా హస్బెండ్కి పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేశాను, తిన్నారు కూడా. ఇంక ఇక్కడైతే మా చిన్నోడికి పల్లీలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి నేను రైస్లో కానీ ఉప్మాలో కానీ పల్లీలు అయితే వేస్తుంటాను. తను బాగా ఇష్టంగా తింటాడు. ఇంకా ఫైనల్గా టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. మళ్ళీ కుకింగ్ చేయాలి కదా, రైస్ పెట్టేశాను, ఆల్రెడీ రైస్ అయిపోయింది. ఇంకా కర్రీ చేస్తున్నప్పుడు మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడైతే టొమాటో కర్రీ నేనైతే ఇలా చేస్తానండి. మామూలుగా తాలింపు వేస్తాను, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని అండ్ టొమాటోలు కూడా వేసేసుకొని పసుపు ఉప్పు పెట్టి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది అనమాట. మెత్తగా ఉడికిన తర్వాత మనం కారం వేసేసుకుంటే ఇంకా టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది. కానీ చాలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఆ రోజైతే టొమాటో కర్రీ అయితే చేసి పెట్టేశానండి. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా ఉడికిన తర్వాత గంటతోటి ఇట్లా మామూలుగా స్మాష్ చేసినట్టు కలుపుకుంటే మనకు తొక్కలు ఎక్కువగా ఉండవు, మంచిగా గ్రేవీగా వస్తుంది అనమాట కర్రీ అనేది. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట. అండ్ కన్సిస్టెన్సీ కూడా థిక్గా వస్తుంది. అండ్ ఇంకా కారం వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసాను. నాకైతే లాస్ట్ వేయడం అలవాటు అండి కరివేపాకు అయితే, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండింగ్లో వేస్తే ఒక 10 minutes ముందు ఫ్లేవర్ మనకి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి తనైతే ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి అయితే వెళ్ళలేదు. ఇంకా తన కోసం అని చెప్పేసి తనకి కేక్ కట్ చేయడము అలాంటి సెలబ్రేషన్స్ అంటే తనకి ఇష్టం ఉండదు, కానీ నాకైతే ఇష్టం అనమాట. నాకు అప్పటికప్పుడు అనిపించింది కేక్ చేద్దాము, కట్ చేద్దాము ఇంట్లోనే అని. అందుకని చెప్పేసి నేనైతే కేక్ బ్యాటర్ కూడా రెడీ చేశాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, కేక్ బ్యాటర్ వచ్చేసి నేను గోధుమ పిండితో చేశానండి. కేక్ అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. అండ్ అంతకుముందు చేశాను కానీ ఇలా నేను కిస్మిస్ కానీ అలా వేయలేదు. ఇప్పుడైతే ప్రాపర్గా బాగా కుదిరింది కేక్ అయితే. ఇంకా దీనికోసం అయితే నేను గోధుమ పిండి ఎలా చేశానంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. నేను వీడియో అయితే షూట్ చేయలేదండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్లో షుగరు, ఎగ్స్ పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఎగ్స్ వేసేసుకొని బాగా మిక్స్ పట్టిన తర్వాత గోధుమ పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయాలి. ఇంపార్టెంట్ అండి ఇవి రెండు. అవి రెండు వేస్తేనే మనకు కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది. నేనైతే సోడా వేసాను, నా దగ్గర బేకింగ్ పౌడర్ అయితే అవైలబుల్ లేకుండే, అందుకని సోడా వేసాను. అయినా కానీ చాలా బాగా వచ్చింది, స్మూత్గా వచ్చింది అనమాట, ఫ్లఫీగా. ఇంకా మనం బేకింగ్ పౌడర్ వేస్తే మాత్రం ఇంకా ఫ్లఫీగా వస్తుంది, అంటే స్పాంజ్ లాగా ఇంకా మనకి మంచిగా వస్తుంది అనమాట. అలా వేసుకుంటే ఇంక ఇక్కడైతే నేను ఉన్న వాటితోనే చేసేసానండి. ఇంకా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మనం మిక్సీ పడతాం కదా షుగర్, అప్పుడే ఆయిల్, ఎగ్స్ అండ్ ఇలాచీలు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని మంచిగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి అందులోకి ఒక బౌల్లో తీసేసుకొని జల్లెడ పట్టేసుకొని బాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ మనకి సరిపోలేదనుకోండి కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకోవచ్చు. మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పెరుగు వచ్చేసి మనం ఎగ్స్ వేయకపోతే పెరుగు అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎగ్లెస్ అనుకుంటే పెరుగు వేయచ్చు, ఎగ్తో కావాలనుకుంటే ఎగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా ఒక గిన్నెలో అయితే వేసేసాను. అడుగులో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దాని మీద డస్టింగ్ మన గోధుమ పిండి అయితే చల్లి నేను రెడీ చేసుకునే బ్యాటర్ అయితే అందులో వేసేసాను. వేసిన తర్వాత నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేవండి, అన్నీ అయిపోయాయి. అందుకని చెప్పేసి కిస్మిస్ ఒక్కటే ఉండింది. ఇంకా దాంతో నాకు ఐడియా వచ్చింది, ఇంకా ఇట్లా దిల్ షేప్లో అయితే వేసాను.
పెట్టేసి కార్నర్స్ రౌండ్గా అయితే పెట్టేశాను. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా మీరైతే టూటీ ఫ్రూటీ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు, చెర్రీస్ కానీ అలాంటివి ఉంటే మాత్రం వేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా వేసేసుకున్నాను నేను. ఇట్లా కనిపిస్తుంది కదా మీకు, ఇలా అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ కుక్కర్ పెట్టాను కదా స్టవ్ మీద, ఆల్రెడీ హీట్లో పెట్టాను అనమాట. తీరా చూస్తే గిన్నె అందులో సరిపోలేదు. నేను సరిపోతుందేమో అని అనుకున్నాను. మళ్ళీ తర్వాత నేను చేంజ్ చేశానండి, వీడియో షూట్ చేయలేదు. పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో ఇది పెట్టేసి ఓ స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. చేసేసుకొని మూత పెట్టేస్తే మనకు ఒక 1 అవర్ పట్టిందండి నాకైతే. మీడియం ఫ్లేమ్లో పెడితే 1 అవర్లో మనకైతే కేక్ మంచి స్మెల్ వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఒక్కసారి స్టిక్తో కానీ నైఫ్తో కానీ ఇట్లా మనం టెస్ట్ చేస్తే మనకి పిండి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగొచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగొచ్చింది. అండ్ బేకింగ్ పౌడర్ ఉంటే బాగుండని అనిపించింది, కానీ లేదు నా దగ్గర ఆ రోజు. అండ్ ఫైనల్గా అయితే కేక్ ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా కిస్మిస్తో అయితే అలా గార్నిష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టానండి. చూస్తున్నారు కదా, అది పట్టలేదు, అందులో ఇరుకైపోయింది. మళ్ళీ తీయడానికి కూడా రాలేదనమాట. నేను మళ్ళీ తీసి మళ్ళీ వేరే గిన్నెలో పెట్టాను. యాక్చువల్లీ షూట్ చేయలేదని చెప్పాను కదా, నేను మర్చిపోయానండి. షూట్ అయింది, వీడియో తీశాను. అండ్ ఇప్పుడు చూడండి, అది తీసేసి నేను వేరే గిన్నెలో అయితే పెడతానమాట. అది కూడా మనం కొంచెం హీట్ పెట్టేసుకొని తర్వాత మనం ఒక స్టాండ్ పెట్టుకొని, స్టవ్ మీద స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టుకొని దాని మీద మనం ఈ గిన్నె అయితే పెట్టుకోవాలి. అండ్ ఒక రిక్వెస్ట్ అండి, అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ నా ఛానల్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుందండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. అండ్ ఇంకా మన ఛానల్ అనేది ఇప్పటి వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరలో అది కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇంకెక్కడ చూడండి, తీసేసాను కదా, తీసేసిన తర్వాత వేరే గిన్నె పెట్టేశాను. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి అప్పుడు ఆ గిన్నె అయితే పెట్టాను అనమాట. అందులో చూస్తున్నారు కదా, అలా పెట్టేసి దాని మీద ఇంకొక మూత అయితే పెట్టాను. క్లోజ్ చేసేయాలి. మనకి దగ్గర ఒక 1 అవర్ అలా పడుతుందండి. మళ్ళీ తీసేసాను చూడండి, గిన్నె పెట్టి చూసాను, మళ్ళీ ఆయంత మాడిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ స్టాండ్ పెట్టేసి దాని మీద కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయాలి. అప్పుడు మనకి హీట్ అనేది గిన్నెకి బాగా తగులుతుంది. అప్పుడు కేక్ మంచిగా బేక్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా దాని మీద ఒక మూత పెట్టేస్తే మంచిగా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇంక ఇదండి వీడియో అయితే. అండ్ ఇది వచ్చేసి మండే వ్లాగ్ అని చెప్పాను కదా, ఇది ఎక్కువ లెంతీగా ఏం లేదండి. వీడియో వచ్చేసి 6-7 మినిట్స్ అలా ఉంటుంది, 8 మినిట్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా 1 అవర్ తర్వాత చూస్తే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజైతే నేను సేమియా కూడా చేశాను. ఇంకా అత్తమ్మ వాళ్ళకి అలా ఇంటికి పంపించాను అనమాట. అండ్ ఇంకేదండి చూడండి, కేక్ అయితే బేక్ అయిపోయింది ఫైనల్లీ. అండ్ ఇది అండి నా వీడియో. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.